ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మహాఘనుడును మన ప్రాణప్రియుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రికాల వేళ లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డకు దైవజనునిగా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులారా, దేవుని మహాకృప చేత మీతో ఈ రీతిగా ప్రతిదినం దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభువిచ్చిన గొప్ప కృపను బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నా. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు చక్కని అనుకూలమైన సమయాన్ని మనకిస్తూ ఉన్నాడు. మీరు కూడా ప్రతిదినం క్రమము తప్పకుండా దేవుని వాక్యాన్ని వింటూ వాక్యమునందు ఎంతో పునరా ఆదరించబడుతూ బలపరచబడుతూ దేవుని వాక్యములో సంతోషిస్తున్నారని ప్రభువుని బట్టి విశ్వసిస్తూ ఉన్నా. చక్కగా సమయానికి సిద్ధపడి వాక్యాన్ని వింటూ ఉన్నారు, వాటిని వ్రాసుకుంటూ ఉన్నారు. దేవుడు పులారా మనం నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, చిన్న ప్రకటన. రేపు పునరుద్ధాన దినం. అయితే రాత్రి 8 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉన్న కారణమున మనకు రాత్రి జరగవలసిన ఆరాధనను సాయంత్రం 4:30 నుండి 6:30 వరకు జరిగించడానికి సిద్ధపడి ఉన్నాం. కనుక దయచేసి సంఘ బిడ్డలైన వారు, అలాగునే దేవుని ఆరాధనకు వెళ్ళి ప్రభువుని స్తుతించాలి అని ఆశ కలిగిన బిడ్డలు సమయమును గమనించి ఆ సమయములో మీకు అవకాశం ఉంటే తప్పనిసరిగా వచ్చి పాలు పొందాలి అని ప్రభువు పేరట మనం చేస్తూ ఉన్నా. అలాగునే వచ్చే శుక్రవారం మరి ఈ లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ కువైట్ దేశములో స్థాపించి అవాలి ప్రాంతమునందు 4వ సంవత్సరం సంపూర్ణమైంది. అందును బట్టి దాని యొక్క వార్షికోత్సవాన్ని వచ్చే శుక్రవారం ఉదయకాలపు ఆరాధన సమయములోనే జరిగిస్తున్నాం. కనుక సంఘ బిడ్డలైన వారు ఈ విషయాన్ని గమనించండి. అలాగునే దేవుని ప్రజలు దేవుని సన్నిధికి రావాలి అని ఆశ కలిగిన వారు కూడా తప్పనిసరిగా రావాలి అని ప్రభు పేరట ఆహ్వానిస్తున్నాం. మరి లాక్డౌన్ సమయంలో చాలా మంది సంఘ బిడ్డలు ఉద్యోగరీత్యా సంపూర్ణముగా ఇళ్లలో పనికి వెళ్ళి అక్కడే ఉండిపోయిన బిడ్డలు ఉన్నారు. అలాగనే కొంతమంది బిడ్డలు అనుకోకుండా ఇండియా వెళ్ళి ఆగిపోయిన బిడ్డలున్నారు. ప్రియులారా, మీరు రావడానికి అవకాశము లేకపోయినను మీరు సంఘము కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. అలాగునే కార్యక్రమములన్నీ కూడా లైవ్లో చూస్తున్నారు. వార్షికోత్సవ సమయాన్ని కూడా మీరు లైవ్లో చూసి దేవునిని స్తుతించండి. ఎందుకంటే మరి మీరు పాలు పొందే అవకాశం లేదు గనుక ఈ విషయాన్ని గమనించాలని ప్రభువు పేరట మనం చేస్తున్నాను. ఈ రాత్రి కాల వేళ దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి సిద్ధపడదాం. ప్రియులారా, మీ యొక్క బైబిల్ గ్రంథాన్ని, నోట్స్ని, పెన్నుని సిద్ధం చేసుకున్నారా? వాక్యాన్ని ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా చక్కగా ఆ వాక్యాన్ని వింటూ దానిని వ్రాసుకుంటూ దేవుని యందు పులారా ఎదగడానికి సిద్ధపడదాం. ఈ దినములు బహు భయంకరమైన దినములు.
అపోస్తులుడైన పౌలు గారు ఎఫెసీ పత్రిక రాస్తూ ఆయన అన్నాడు, దినములు చెడ్డవి గనుక మీరు అజ్ఞానుల వలె ఉండకుండా జ్ఞానుల వలె ఉండుడి అని మాట్లాడాడు. కనుక ఈ దినములలో అజ్ఞానముగాను, మూర్ఖత్వముగాను, అంధత్వముగాను కాక జ్ఞాని వలె వివేచన కలిగి జీవిస్తే కొంతకాలము దేవుడిచ్చిన ఆయుష్ కాలము జీవిస్తాం. లేదా పులారా విపత్తులకు గురి అయి నశించిపోవడం అనేది జరుగుతుంది. కనుక దేవుని పిల్లలు చక్కగా వివేచన కలిగి ఈ దినములలో దేవుని రాకడ కొరకే సిద్ధపడుతూ ఎదగాలి అని, మీ కుటుంబములన్నీ కూడా క్షేమకరముగా ఉండాలి అని దైవజనునిగా నా మనవి. ఈ రాత్రి కాల వేళ దేవుని వాక్యములో నుండి సంసోను తల యొక్క కురులను పోగొట్టుకుంటే, సంసోను యొక్క తల క్షవరము చేయబడినప్పుడు తాను ఏమేమి కోల్పోయాడో, ఏవేవి తన నుండి తొలగిపోయాయో రాత్రి వరకు 7 విషయాలను జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రాత్రి దేవుని వాక్యములో నుండి సంసోను ఎప్పుడైతే బలము తొలగిపోయిందో, సంసోను నుండి దేవుని ఆత్మ వెడలిపోయిందో, తన జీవితములో జరిగిన 7 సంఘటనలు పులారా ధ్యానించబోతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తాను ఆత్మను పోగొట్టుకుంటే, తన బలము పోగొట్టుకుంటే, సంసోను జీవితములో జరిగిన దుఃఖకరమైన 7 విషయాలను మనము ధ్యానించబోతున్నాం. ప్రార్థన పూర్వకముగా దేవుని వాక్యాన్ని విందాం. ఇవి మన ఆత్మీయ జీవితానికి చాలా మేలుకరమైన విషయాలు. అందుకే ప్రభు ప్రతిదినం ఒక నూతనమైనటువంటి వర్తమానముతో మనల్ని ఆయన సంధిస్తూ ఉన్నాడు. కనుక రాత్రి కాల వేళ వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుందాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 21వ వచనమును చదువుతున్నాను. ప్రియులారా, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతనిని తీసుకొని వచ్చి ఇత్తడి సంకెళ్ల చేత అతన్ని బంధించిరి. చిన్న ప్రార్థన. సర్వకృపానిధివగు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మీ అత్యంతమైన కృపను బట్టి ఈ రాత్రి కాలవేళ దైవజనునిగా మీకును సంఘమునకు మధ్య నిలబడి ఉన్నాను. ప్రభువా, నిదాసునిగా నన్ను మరుగుపరచండి. వాక్యము వింటున్నటువంటి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి నాయన. వారిని బలపరచండి. వాక్యం బయలు వెళుతూ ఉండగా మీ కార్యములను నూతన పరచండి నాయన. వాక్యం వింటూ ఉండగా వాళ్ళ హృదయాలు తెరవండి. వారి జీవితాలలో ఒక గొప్ప కార్యాన్ని జరిగించండి. బలహీనతను దూరపరచండి నాయన. వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన రుగ్మతలు దూరపరచండి. వారికి ఉన్న చింతలు దూరపరచండి. వారిలో ప్రభువ బలహీనపరుస్తున్న ప్రతి విధమైన ఆలోచన యేసు నామమున దూరపరచండి. మీ శక్తిని, మీ ప్రభావమును బిడ్డలకు అనుగ్రహించి నడిపించుమని యేసు శక్తి గల నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మరొక్కసారి దైవజనునిగా నా హృదయపూర్వకమైన వందన. దేవుని లేఖనములో దేవుడు సంసోనుని ప్రేమించి తన ఆత్మ చేత సంసోనుని రేపుతూ
తన కార్యము కొరకై సిద్ధపరుచుకుంటూ వచ్చాయి. అయితే సంసోను తన అవిధేయత వలన, తన క్రియల వలన దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు. ఈ దినములలో దేవుని ప్రజలమైన మనం దేవుని ఆత్మను పోగొట్టుకోకూడదు. దేవుని ఆత్మను సంపాదించుకోవాలి. దేవుని ఆత్మ చేత నింపబడాలి. దేవుని యొక్క ఆత్మ అభిషేకము కడవరి దినములలో ప్రతి విశ్వాసికి చాలా అవసరం. పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు మనకెందుకు అవసరము అంటే అనేకమైన విషయాలు బైబిల్ గ్రంథములు రాయబడ్డాయి. ఒక మాట చెబుతా, పరిశుద్ధాత్మ దేవుడు మనకెందుకయ్యా అవసరము అంటే, పెళ్ళి కుమార్తెగా మనలను యేసు ప్రభువారి దగ్గరకు మేఘము మీద తీసుకొని పోయి అప్పగించేది ఆయనే. అంతేకాదు, భూలోకములో పెళ్ళి కుమార్తెను సెలెక్ట్ చేసి సిద్ధపరచి తీసుకుని పోయేది ఆయనే. మీకు అర్థమవడానికి ఒక ఉదాహరణ చెబుతా. అబ్రహాము తన కుమారుడికి పెళ్లి ఈడొచ్చినప్పుడు ఇసాకునకు భార్యను సిద్ధపరచాలి అనుకున్నాడు. తన ఇంటిలో పెద్ద దాసుడుగా పనిచేస్తున్నటువంటి దమస్కా పట్టణస్థుడైన ఎలియాజరును పిలిచి, ఎలియాజరు, ఇక్కడ నేనున్న జనం మధ్యన ఎవరి పిల్లని చేసుకోవడం ఇష్టం లేదు. వీరు కనానీయులు, వీరు అన్య జనాంగం. దేవుళ్ళను ప్రత్యేకపరుచుకున్నాడు. అందుకనే నా జనుల యొద్దకెళ్ళి నా కుమారునికి భార్యను నువ్వు తీసుకురావాలి అన్న బాధ్యతను ఎలియాజరు పైన పెట్టాడు. నిజంగా ఎంత గొప్ప బాధ్యత ఎలియాజరు భుజస్కాల పైన ఉంది ఆలోచించండి. అబ్రహాము ఎలియాజరుని ఎంత నమ్మితే, ఎలియాజర్ ఎంత నమ్మకస్తుడైతే ఇంటికి యజమానురాలుగా కాబోయే కోడలిని, ఆ వంశాన్ని నిలబెట్టగలిగినటువంటి ఒక తల్లిని తీసుకొని వచ్చే బాధ్యతను అబ్రహాము అప్పగించాడు. ఎలియాజరు ఎంత నమ్మకస్తుడు ఆ ఇంట్లో పులరా. ఎలియాజరు ఎంత నమ్మకస్తుడో చెప్పరా. అతడు అన్యుడే గాని అబ్రహామును బట్టి దేవునిని ప్రార్థించడం నేర్చుకున్నాడు. అతడు అన్యుడే గాని అబ్రహాము దేవుడు ఎలాంటి వాడో గమనించాడు. అందుకని ఎలియాజరు ప్రార్థించాడు. ఎలియాజరు పులాన బాధ్యత కలిగి ఇప్పుడు ఆ యొక్క పద్దన్నరామునకు వెళ్ళాడు. అక్కడకు వెళ్ళి ఒక కన్యకను సిద్ధపరిచి ఆ ఇంటికి ఈ బిడ్డ తగినది అని చెప్పి ఆ బిడ్డను తీసుకుని వచ్చి ఇసాకునకు భార్యను చేశాడు. భూలోకమందు పరిశుద్ధాత్మ దేవుడు కూడా సంఘమును అలాగే సిద్ధపరిచి మన పరమ ప్రభువైన యేసు ప్రభువారికి భార్యగా ఉండునట్లు సంఘాన్ని ఇక్కడ నుండి తీసుకుని పోతాడు. కనుక పరిశుద్ధాత్ముడు ఎవరు అనంటే భూమి యందు మనలను సిద్ధపరిచేవాడు. కనుక అలాంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం కలిగి లేకుండా నేటి దినాలలో చాలా మంది క్రైస్తవులు డినామినేషన్ల విభేదాలతో, ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలతో పరిశుద్ధాత్ముని త్రోసేసుకుంటున్నారు. పరిశుద్ధాత్ముని వాళ్ళు చేతులారా త్రోసివేసుకుంటూ ఉన్నారు. పరిశుద్ధాత్ముని వాళ్ళు కలిగిలేరు. చాలా మంది కలిగిలేరు. అయితే దేవుని పిల్లలుగా డినామినేషన్తో భేదము లేదు. ఖచ్చితముగా ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మను పొందుకొని ఉండాలి. ఆత్మ అభిషేకము నేటి దినములలో అవసరం. సంసోను ఏది కలిగి ఉన్నాడో దానిని పోగొట్టుకున్నాడు. సంసోను నేటి దినములలో ఏది కలిగి ఉండాలో దానిని పోగొట్టుకున్నాడు.
మనలో చాలా మంది వాళ్ళ అవిధేయతల వలన, వాళ్ళ బలహీనతల వలన కలిగి ఉండవలసిన దానిని కలిగి లేకుండా పోగొట్టుకుంటున్నారు. ఏది కలిగి ఉండాలో దానిని వారే చెరిపివేసుకుంటున్నారు. పులారా, పరిశుద్ధాత్ముడు మనకు ఉంటే ఏమి మేలు ఒక్క సంఘటన చెబుతాం. ఎందుకంటే పరిశుద్ధాత్మను పోగొట్టుకుంటే, దేవుని ఆత్మ విడిచిపోతే సౌలు ఏమైపోయాడో గత పాఠములలో నేర్చుకున్నాం. దేవుని ఆత్మ విడిచిపోగానే దురాత్మ వచ్చి సౌలును వెరిపింపగా పిచ్చి పిచ్చి పనులన్నీ చేశాడు. చివరికి దేవునికి ఆయాసకరమైన నడవడికలోకి వెళ్ళాడు, మార్గములోకి వెళ్ళాడు. చివరికి తనను తానే చంపుకునేటువంటి పరిస్థితికి వచ్చాడు. దేవుని ఆత్మను పోగొట్టుకుంటే మన పరిస్థితి కూడా అంతే. దేవుని ఆత్మను పోగొట్టుకుంటే మనము కూడా సంసోను వలె ఆత్మీయ భ్రష్టత్వములోకి వెళ్ళిపోతాం. పిల్లరా, సంసోను దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు. చివరాఖరికి సంసోను పరిస్థితి ఏమైపోయిందో మనం 7 విషయాల్లో ధ్యానించబోతూ ఉన్నాం. అయితే దేవుని ఆత్మ మనము కలిగి ఉంటే, దేవుని ఆత్మ మనల్ని ఏం చేస్తుందో, దేవుని ఆత్మ ద్వారా మనకు ఎలాంటి ఈవులు కలుగుతాయో లేఖనములు ఒక్క మాట చదువుతాం. చూడండి, ఆది కాండము 41వ అధ్యాయం 38వ వచనం. ఆది కాండము 41వ అధ్యాయము 38వ వచనం. అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనెను. జాగ్రత్తగా గమనించాలి. అతడు తన ప్రజలను చూచి ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనుషుని కనుగొనగలమా అన్నాడు. అది ఐగుప్తు దేశం. ఆ మాట అన్నది ఐగుప్తు దేశాన్ని ఏలుతున్న ఫరో అనబడుతున్న రాజు. ఐగుప్తీయులైన తన ప్రజలతో, వారి జనాంగముతో ఒక బానిస పిల్లవాడిని గూర్చి, ఒక బానిసగా అమ్ముడు పోయిన దాసుడును గూర్చి ఒక రాజు ఇస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన వాడిని మన దేశములో, మన ప్రజల మధ్యన ఎక్కడైనా మనము చూడగలమా? ఎంత అద్భుతమైనటువంటి మాట ప్రియులారా! అతడు ఆ దేశములో దాసుడు, పైగా ఆ సందర్భములో అతడు చెరసాలలో ఖైదీగా ఉండి పిలువబడ్డాడు. ఎంత ఆశ్చర్యమైనటువంటి సంగతి! అతడు లేత వయస్కుడే, పెద్ద అనుభవనీయుడేమి కాదు, లేత వయస్కుడే. అతడి యొక్క పై రూపాన్ని చూసి ఇలాంటి సుందరుడు ఎవడైనా ఉన్నాడా అని అంటలేదు. లేక అతని మాటకారితనాన్ని చూసి ఇలాంటి మాటకారి మన దేశంలో ఉన్నాడా అనుటలేదు. లేక అతని యొక్క యుద్ధ నైపుణ్యతను చూసి ఎలాంటి యుద్ధవీరుడు మన దేశంలో ఉన్నాడా అనుటలేదు. అతని బాహ్యమైన దానిని గురించి మాట్లాడుటలేదు గాని ఆత్మ సంబంధముగా ఒక ఫరో, ఒక గొప్ప రాజు, దాసుడిగా, పనివాడిగా, పైగా ఖైదీగా ఆయన ముందు నిలబడిన ఒక యవనస్తుడను చూసి ఆయన అంటున్నాడు, ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన వాడిని కనుగొనగలమా? ప్రియులారా, నాదొక చిన్న మాట. మీరు అనేక మంది జనాంగం మధ్య ఉన్నప్పుడు, మీ ఆఫీస్ కానీ, లేక మీ ఇంట్లో కానీ, మీ బంధువుల్లో కానీ, మీ సంఘములో కానీ మీరు ఉన్నప్పుడు ఒక వ్యక్తి లేచి మిమ్ములను గూర్చి ఇలాంటి వ్యక్తి, ఇలాంటి స్త్రీ, ఇలాంటి పురుషుడు మన సంఘములో ఎవరైనా ఉన్నారా, ఇంత ఆత్మ కలిగిన బిడ్డ అని ఎప్పుడైనా చెప్పారా? ఆ సాక్ష్యం మనకుందంటారా? ఇంత గొప్ప ప్రార్థనా పరులైన బిడ్డ మన
సంఘములో ఉందా? ఇంత ప్రార్థన పరుని, ఇంత ప్రార్థన పరురాలని మన సంఘములో చూడగలమా అన్న సాక్ష్యం మనకుందా? ఇంత వాక్యపు నింపుదల ఉన్న బిడ్డని, ఇంత వాక్య జ్ఞానము కలిగిన బిడ్డని మన సంఘములో కనుగొనగలమా అని ఎవరైనా సాక్ష్యం ఇచ్చారా? ఈ రోజున ఆలోచించండి, మన సాక్ష్యాలు ఎలాగుంటాయి అంటే, మన సంఘాల్లో మనుషుల ముందు బాహ్యమైన వాటిని గొప్పగా చెప్పుకుంటా ఉంటాం. ఇదిగో క్రిస్మస్ పండుగ వస్తే ఈ బిడ్డలాగా ఎవరైనా డాన్స్ చేయగలరా? అది అవసరమా? ఏమండి, ఇదిగో ఏదైనా కార్యక్రమం అయితే ఈ బిడ్డలాగా కానుకము కలిగిన వాడు ఉన్నారా? ఇస్తే దేవునికి మహిమ. అవునా? చాలా మంది పనికి రాని విషయాలలో ఇలాంటి వాడు లేడు, అలాంటి మనిషి లేదు అని చెప్పుకుంటాం. కానీ వాక్యమును బట్టి మీ సంఘములో యోసేపు వలె ఆత్మ కలిగిన వారు ఉన్నారా? నేటి దినాల్లో సంఘాల్లో ఆత్మ కలిగిన వారు అంతరించిపోతూ ఉన్నారు. మా సంఘములో ఈ బిడ్డలు ఆత్మ కలిగిన వారయ్యా అని చెప్పే సాక్ష్యాలు పోయినాయి. ఈ రోజున సంఘాల్లో పరిశుద్ధాత్మ దేవుడి క్రియ చేయడం మానివేశాడు. కారణం, పరిశుద్ధాత్మ దేవునికి ఆయాసకరమైన కార్యములు సంఘాల్లో ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు మన సంఘములో ఉండాలి అంటే, మనలో ఉండాలి అంటే, ఆయనకి ఎలాంటి వాతావరణం వచ్చుతుందో అలాంటి వాతావరణములో ఆయన ఉంటాడు. ఒకసారి ఒక దైవజనుడు తన విశ్వాసుల యొక్క గృహ దర్శనాలకు వెళుతూ ఉన్నాడట. వెళుతూ ఉంటే ఒక కుటుంబానికి వెళ్ళాడు. ఆ కుటుంబం బాగా పెద్దది, బాగా ధనవంతుల కుటుంబమే. అయితే బయట వాళ్ళకి చక్కని హాల్ ఉంది, హాల్లో కుర్చీలు ఉన్నాయి. దైవజనుడు వెళ్ళాడు, కూర్చోలా, నిలబడే చూస్తా ఉన్నాడు. ఆ ఇల్లాలు గబగబా వచ్చి అయ్యారు కూర్చోలేదే, లోపల ఏదో పని చేసుకున్నానండి, అలా కూర్చోండి అంది. అయితే దైవజనుడు కూర్చోలా. ఆమెకు అర్థం కాలా, ఎందుకు కూర్చోట్లేదు అని చెప్పి ఒకసారి కుర్చీలకు చూస్తే ఆ కుర్చీలన్నీ కూడా కోళ్లు ఎక్కి పాడు చేసేసాయి, కోళ్లు అపవిత్రపరిచాయి. వెంటనే ఆమెకు అర్థమైంది, ఇదిగో కుర్చీలన్నీ కూడా అపవిత్రమైన పాడైని, ఆయన కూర్చోడు కదా అని చెప్పి గబగబా ఇంటిలో నుండి వేరే కుర్చీ తీసుకొచ్చి లోపలికి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టింది. ఎందుకంటే బయట హాల్ అంతా కూడా కోళ్ల చేత పాడైపోయింది. ఇవాళ ఆలోచించండి, పరిశుద్ధాత్మ దేవుడు మన సంఘములో ఉండాలన్నా, మనలో ఉండాలన్నా, ఆయన మన కుటుంబములో ఉండాలన్నా, ఆయన అసలు ఎలాంటి వాతావరణంలో ఉండి వచ్చాడు భూలోకానికి, ఆయన ఉన్నటువంటి ప్రథమ స్థలం ఎలాంటిది మనకు తెలవాలి. ఆయన ఉండి వచ్చిన స్థలం ఏది? పరిశుద్ధ స్థలం, పరలోకం పరిశుద్ధమైనది. రెండోది, ఆయన ఉండి వచ్చిన స్థలం ఏది? దూతగణములు నిత్యము కూడా స్తుతి 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 అని, పరిశుద్ధుడు 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 అని ఆరాధించబడుతున్న స్థలం. ప్రియులారా, పరిశుద్ధాత్ముడు మనలో ఉండాలి అంటే మొదట పరిశుద్ధత ఉండాలి. ఈ రోజున కుసిద్ధం ఉంది కానీ పరిశుద్ధత ఎక్కడుంది? మన హృదయాలు అంతా కూడా కుసిద్ధమే, అంతా కూడా చెడ్డదే. అసూయ ఉంది లోపల, ద్వేషం ఉంది లోపల వల్ల మాలినటువంటి అవిధేయత ఉంది, కోపం ఉంది, అపవిత్రత ఉంది, వ్యామోహత ఉంది, గర్వం ఉంది, అహంభావం ఉంది. లోపల చాలా అపవిత్రత ఉంది. హృదయములలో పవిత్రత కనపడతల్లా. మీరు చూడండి, మనుషుల యొక్క పవిత్రత హృదయములో ఉంటే వాళ్ళ మాటలు పవిత్రంగా వస్తాయి, వాళ్ళ ఆలోచనలు పవిత్రంగా వస్తాయి, వాళ్ళ చూపులు పవిత్రముగా ఉంటాయి, వాళ్ళ నడవడిక పవిత్రంగా ఉంటుంది. ఇవాళ మనకి ఇవన్నీ కూడా ఉన్నాయంటారా? ఎంతెంత అసూయో మనలో కదా. ఒక వ్యక్తిని చూసి వారవలేకపోతున్నాడు. ఒక వ్యక్తి ఒకవేళ దైవ సంభూతుడిగా ఉండి గద్దిస్తే లోబడతలేదు అంటే, లోబడలేదంటే అర్థం ఏంటి? మనలో గర్వం ఉందని,
మన లోపల అహంభావం ఉందని వాడు చెప్తే నేనంటే నాకేంటి, వాళ్ళతో ఉండవ సంవత్సరత అని అంటాం, వెంటనే విడిపోవడం. ఈ రోజున చాలా మంది హృదయాలలో ఉన్నటువంటి బలహీనత, హృదయాలలో ఉన్న అవిధేయత ఏంటో తెలుసా? చాలా మంది హృదయాలలో అపవిత్రత ఉంది. కారణం, పేరుకి రక్షణ పొందారే కానీ అంతరంగం కంప్లీట్గా కడగబడలేదు. కొన్ని లోపల ఆగిపోయినాయి, కొన్ని లోపల మిగిలిపోయినాయి. మీకు ఒక సంగతి చెబుతా. హైందవ బిడ్డలు చనిపోయినప్పుడు వాళ్లను దహనం చేస్తారు. క్రైస్తవులు కానీ లేక ముస్లింల సోదరులు కానీ మరణిస్తే సమాధి చేస్తారు. అంటే వాళ్ళ యొక్క విధానాన్ని బట్టి వాళ్ళు నడుస్తూ ఉంటారు. ఈ మధ్యన నన్ను ఒక ప్రశ్న అడిగారు ఒక సంఘ బిడ్డలు. ఏమనంటే, అయ్యా, ఆ యవనస్తుడు ప్రభువు నమ్ముకున్నాడు, ఆ యవనస్తుడు గుడికొస్తున్నాడు, అయితే వాళ్ళ తండ్రి గారు కానీ వాళ్ళ కుటుంబం కానీ ఎవ్వరూ రక్షణ పొందలేదు, తండ్రి చనిపోయాడు, ఇప్పుడు ఆయన కొడుకుని తలకొర్రు పెట్టమంటున్నారు, మరి పెట్టొచ్చా పెట్టకూడదా? మీరు వాక్యం ప్రకారం మాకు చెప్పండి అని వాళ్ళు నన్ను అడిగారు. అయితే నేను వాళ్ళని ఒక మొదట ప్రశ్న అడిగా. ఏంటంటే, ఇంతకీ యేసు ప్రభు నమ్ముకున్నాడు, గుడికి వస్తున్నారు అంటున్నారు, మంచిది. యేసు ప్రభు నమ్ముకొని గుడికి మామూలుగానే వస్తున్నాడా, లేక అతడు రక్షణ పొందాడా? అంటే అతడు మారు మనసు పొంది బాప్తిసం పొందాడా, లేక ఏదో యేసు ప్రభు వారి మీద ఉన్నటువంటి నమ్మకత్వాన్ని బట్టి ఏదో మామూలుగా వచ్చి వెళ్ళిపోతున్నాడా? మామూలుగా వచ్చి వెళ్ళిపోయేవాడైతే తలకొని పెట్టుకోవచ్చు, ఎందుకంటే వాడు రక్షణ పొందలేదుగా. రక్షణ పొందిన వానికే బైబిల్ గ్రంథములోని నియమాలు, అంతేగాని రక్షణ పొందకుండా, మారు మనసు లేకుండా, బాప్తిసం లేకుండా గుడికొచ్చి వెళ్ళేవాడికి ఏ నియమాలు లేవు. ఎందుకంటే వాడు ఇటు ఉంటాడు అటు ఉంటాడు, వాడు ఇంకా లోకస్తుడే, వాడు ఇంకా ప్రభుని ఎరగిన వాడే. అయితే వాళ్ళు అన్నారు, రక్షింపబడ్డాడయ్యా, కొత్తగా రక్షించబడ్డాడు, ఒకడే కొడుకు, పైగా తండ్రి చనిపోయాడు, కుటుంబం పెద్దదే. వాళ్ళందరూ పట్టుబట్టారు, యేసు ప్రభు నమ్ముకుంటే నమ్ముకున్న మా కనాస్వరం, ఇదిగో మా యొక్క సిద్ధాంతం ప్రకారం, మా ధర్మ ప్రకారం నువ్వు తలకొర్రు పెట్టాలి అన్నారు. ఈ కుర్రోడు ఏం చేయాలి అర్థం కాక కంగారు పడిపోతున్నాడయ్యా అని చెప్పారు. అప్పుడు నేను వాక్యము నుండి ఒక మాట చెప్పాను. అమ్మా, యేసు ప్రభు వారు వెళుతూ ఉన్నప్పుడు ఒకడు గబగబా వచ్చి నేను నీతో సేవకు వస్తానన్నాడు. ప్రభు అన్నాడు, మరి నాయనా, నువ్వు నాతో వస్తానంటున్నావు, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకోవడానికి స్థలము లేదు, నువ్వు నాయనకు చేంజ్ చేస్తావు, రుద్ర నాయనని చెప్పాడు. ఇంకొకడు వాడి దారిన వాడు వెళుతూ ఉన్నాడు, ఎందుకంటే వాడి నాన్నగారు చనిపోయాడు కనుక వాడు వెళుతూ ఉంటే ప్రభు వాడిని పిలిచి, నీ వచ్చి నన్ను వెంబడించవయ్యా అన్నాడు. వాడు అన్నాడు, నాయనా, మా నాన్న చనిపోయాడు, నేను వెళ్ళి కార్యములు చక్కబెట్టుకుని ఉత్తర క్రియలన్నీ కూడా చక్కబెట్టి నేను వస్తానన్నాడు. సరే అయితే వెళ్ళిరా అల్లా. ప్రభు ఏమన్నా తెలుసా, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు, అంటే చచ్చినోని పాతి పెట్టుకుంటారు, నువ్వు వచ్చి నన్ను వెంబడించరా బాబు అన్నాడు. అంటే మారు మనసు లేనివాడు, పాపములో ఉన్నవాడు, దైవ దృష్టిలో వాడు చచ్చినోడితో సమానం. వాళ్ళు చాలా మంది ఉన్నారు, భౌతికంగా చచ్చినోడు సమాధి చేస్తారులే, నువ్వెందుకు ఆ కార్యక్రమానికి నన్ను వెంబడించన్నాడు. కనుక రక్షణ పొంది బాప్తిసం పొందిన బిడ్డ అయితే తలకొరు పెట్టకూడదు అన్నాడు. ఒకవేళ వెలివేస్తారా, వెలివేరి కుటుంబములో, ఒకవేళ పురాణ వారి యొక్క ఇంటి పేరుతో వెలివేస్తారా, వెలివేరి దేవుని కొరకు తన పవిత్రతను కాపాడుకోవాలి, దేవుని కొరకు తన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఇది వాక్యం. ఎందుకంటే వాక్యం ప్రకారం రక్షింపబడిన వాడు, బాప్తిసం పొందిన వాడికి ప్రభువు చెప్పిన నియమములు చాలా ప్రాముఖ్యమైనవి, చాలా ప్రాముఖ్యమైనవి. చాలా మంది హైందవ బిడ్డలు, మీరు క్రైస్తవులు అలా చేస్తారు, ఇలా చేస్తారు, అలాగని పిల్లరా చాలా వితండవాదం ఆడుతూ ఉంటారు. చాలా మంది క్రైస్తవులుగా మార్చబడినటువంటి అన్యులకు ఇలాంటి పులార నియమావళులు వస్తూ ఉంటాయి, ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. పుట్టు క్రైస్తవులైన వారికి సమస్యలు ఉండవు, ఎందుకంటే
వాళ్ళు ఆల్రెడీ క్రైస్తవులుగా పుట్టారు, పెరుగుతున్నారు గనక వాళ్ళకి ఏ ఇబ్బందులు లేవు. ఎందుకంటే మొదటి నుంచి వాక్యములో చక్కగా ఉన్నారు గనక. అయితే అన్యులుగా ఉండి రక్షించబడినటువంటి బిడ్డలకు చాలా పులార ఒత్తిడులు, చాలా సమస్యలు ఎదుర్కొంటారు. అంతేకాదు, ఒక్కొక్కసారి మేము పలహారం పెడితే మీరు తినరు, మీరేదైనా పెడితే మేము తినాలా అని క్వశ్చన్ వేస్తా ఉంటారు. దానికి చాలా వితండవాదాలు జరుగుతాయి. కానీ దైవజనుడిగా ఒక మాట చెబుతా, ఒకప్పుడు అన్యుడుగా ఉన్నప్పుడు నేను కూడా అన్ని గుడుల దగ్గర ఏ దేవుడైనా సరే నాకు అనవసరం, దేవుడని విశ్వసించి వాడు పలహారం పెడితే తీసుకునేవాడిని, తినేవాడిని. కానీ యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించిన తరువాత వాటిని తినడం మానేశాను. ఏ కారణం అంటే వాళ్ళ మీద ద్వేషము కాదు సుమా, వాళ్ళని నేను విసర్జించాను అని కాదు సుమా. వాక్యములో రక్షించబడిన బిడ్డ ఇలా బ్రతకాలి అని ప్రభు చెప్పాడు గనుక ప్రభు కట్టబడి వాటిని విసర్జించా. అది మనం చెప్పాల్సిన సమస్య. ఎందుకంటే చాలా మంది ఆన్సర్ చెప్పకుండా దెబ్బలాడతారు. ఆన్సర్ చెప్పకుండా దెబ్బలాడొద్దు. మీరు చెప్పండి, బ్రదర్ మేము రక్షించబడ్డాం, బాప్తీసం పొందిన తర్వాత కొన్ని నియమావళులన్నీ బైబిల్లో, అవి మేము నెరవేర్చాలి, అవి నెరవేర్చడం కొరకే అది తింటలేదు, కానీ మీరంటే మాకు ద్వేషము కాదు అని చెప్పాలి. ఎందుకు తినొద్దన్నాడు బైబిల్లో అని అంటే అప్పుడు దానికి ఆన్సర్ చెప్పండి. ఎందుకంటే విగ్రహర్పితమైనది దేవుని దృష్టిలో నిషేధం. ఎందుకు? దేవుడు విగ్రహము కాదు, దేవుడు సజీవుడు, దేవుడు జీవము కలిగిన వాడు. కనుక మేము వాటిని నిషేధిస్తున్నాం అని బైబిల్ చెప్పింది కనుక దాన్ని బట్టే చేయట్లేదని చెప్పాలి తప్ప వితండవాదముగా దాని కొరకు డిబేట్లు, దాని కొరకు పెద్ద పెద్ద పోస్టర్లు ఇవేం అక్కర్లేదు. దేవుని పిల్లలుగా మనము చెప్పవలసిన విషయాలు సావధానముగా చక్కగా చెబితే ఎవరైనా వింటారు. దేవునికి స్తోత్రం. నా అనుభవది. నా యొక్క స్నేహితుల్లో బ్రాహ్మణులు ఉన్నారు, నా స్నేహితుల్లో ముస్లిములు ఉన్నారు, నా స్నేహితుల్లో పులారా నాస్తికులు ఉన్నారు, నా స్నేహితుల్లో ఎంతో మంది కరుడు గట్టిన వాళ్ళు ఉన్నారు. అయినా సరే నేను మాట్లాడినప్పుడు ఇక వాళ్ళు ఏం చెప్పరు. వాళ్ళు ఏమిటంటారు, హిమాలయ గారు మీరేం చెప్తే దానికి ఏకమిస్తామండి, మీ పని మీరు చేయండి, కానీ మా పనులు మేము చేసుకుంటామంట. నేను చెబుతాం, దేవుని సేవకునిగా చెప్పింది మీరు నమ్మారు, విన్నారు, సంతోషం అంట. అంతే. ఎందుకు తెలుసా? మన వాక్యాన్ని చూపించి వారికి చక్కగా బోధించాలి, కానీ అడ్డగోలుగా దెబ్బలాట్లాడకూడదు. చాలా మంది క్రైస్తవులు ఇవాళ డిబేట్లు, దేనికండి డిబేట్లు ఎందుకు చేస్తున్నాం? ఎవరిని ఒప్పించాలని, ఎవడి మీద జయం పొందాలని డిబేట్లు చేస్తున్నాం మనం ఇవాళ. మరి ఏ డిబేట్లోనైనా ఎవడైనా గెలిచి ఇదిగో నేను గెలిచాను కనుక వాడు మారు మనసు పొందాడు, బాప్తీసం పొందాడు అన్న సాక్ష్యం ఉందా? చివరక్కరికి వాడు ఈడు కలిపి పబ్లిక్ లో ఏదో స్టంట్ చేసుకున్నట్టుగా జనాలంతా పిచ్చోళ్లాగా వాళ్ళని చూడడం తప్ప ఏ ప్రయోజనము లేదు. పిల్లారా, దేవుని ఆత్మ ఈ కడవరి దినాల్లో మనం పొందుకోవాలి. చాలా సంఘాలలో దేవుని ఆత్మ లేదు. పరిశుద్ధాత్ముడు ఎందుకు లేడయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవునికి కావలసిన వాతావరణము లేదు, మనలో వాతావరణం లేదు. ఉదాహరణ చెబుతా. దావీదు బత్షెబాతో పాపము చేయనంత వరకు పవిత్రుడుగా ఉన్నాడు. దావీదులో దేవుని ఆత్మ ఉంది, పరిశుద్ధాత్ముడు దావీదుతో ఉన్నాడు. ఎప్పుడైతే దావీదు అపవిత్రుడయ్యాడు, పరిశుద్ధాత్ముడికి వెళ్ళిపోతున్నాడు బయటికి. పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతున్నాడు అన్న సంగతి దావీదు గమనించి, దావీదుకి ఎంత వివేచన అంటే ప్రతీది చాలా క్షుణ్ణంగా కనిపెట్టే గుణం ఉంది దావీదుకి. మందలోనికి సింహం వస్తుంటే కనిపెట్టాడు, మందలోనికి ఎలుగుబంటి వస్తుంటే కనిపెట్టాడు, దేవుని ఆత్మ తనలో నుండి వెళ్ళిపోతుంటే కనిపెట్టాడు, రక్షణానందం పోతే తెలుసుకుని నాకు దయచేయి అన్నాడు. అనగా దావీదులో నుండి పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతుంటే ఏడ్చి కన్నీరు కార్చి నీ ఆత్మను తీసేయొద్దని ఏడ్చాడు. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతున్నాడు తెలుసా? అపవిత్రత జరిగింది అక్కడ. దావీదు అనే దేవాలయం అపవిత్రపరచబడింది. దావీదు అనే దేవాలయపు దేహం అపవిత్రత జరిగింది. అపవిత్ర స్థలాల్లో ఆయన ఉండలేడు. ఆయన పేరే పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పురాణ పరిశుద్ధాత్మ దేవుడు మన సంఘములో ఉండాలి అన్నా, మనలో ఉండాలి అన్నా,
మొట్టమొదట ఉండవలసింది పవిత్రత. మనం శుభ్రముగా హృదయాన్ని కడుక్కోవాలా. లోపల ఏ కల్మషం లేకుండా, లోపల ఏ అవిధేయత లేకుండా, లోపల ఏ అపవిత్రత లేకుండా కడుక్కోవాలి. చాలా మంది ఎక్కడే అక్కడే ఉంచుకుంటారు, కడిగినట్లుగా కనపడతారు. పరిశీలతో ప్రభు అన్నాడు, మీరు వెలుపట పళ్ళెమును చాలా తెల్లగా తోముతారు గాని లోపల అజితేంద్రియము తోపు ఉంది. అంటే లోపల కడిగినీళ్ళు పై మాత్రం మెరుగేసేటట్టు కడుగుతారు. మనలో చాలా మంది అంతే, లోపలే ఉంచుకుంటాం, పైకి మాత్రం ఎంత విశ్వాసుల్లాగా ఉంటామో. మీరు చూడండి, పక్కనకి వెళ్ళి సేవకుడు వెళ్ళి, అమ్మా ఆ పక్కన విశ్వాసిని వీలు, ఇదిగో నా దగ్గర నెంబర్ లేదు, నువ్వు మాట్లాడంటే నేను మాట్లాడిన అయ్యగారు ఆ అమ్మాయితో. ఏం రోగమా నీకేమైనా? నీతోటి విశ్వాసేగా, ప్రభు సంస్కారంలో పాలు పొందుతున్నావుగా, పాటలు పాడుతున్నావుగా, ప్రార్థన చేస్తున్నావుగా, వాక్యం వింటున్నావుగా, దైవజనుడు చెప్పేది వింటున్నావుగా, మరి నీకేం పోయే కాలం పక్కనతో మాట్లాడవో. చాలా మంది వాడితో నేను మాట్లాడిన బ్రదరు, ఏమొచ్చింది నీకు రోగం? చాలా మంది ఏంటంటే లోపల ఏదో కుసిద్ధం ఉంది, ఆ మనిషి అంటే నీకు పడదు. మీ ఇద్దరికి ఏమైనా సరిగ్గా తగాదాలు ఉన్నాయా? మీరిద్దరేమైనా పోట్లాడుకున్నారా? మీరిద్దరేమైనా దెబ్బలాడుకున్నారు? లేదే. మరి ఎందుకు? కారణం ఏంటంటే హృదయంలో పవిత్రత లేదు. పవిత్రత లేక సమాధానం ఉండదు. ఈ రోజున చాలా మంది ఒకరితో ఒకరు మాట్లాడు, సంఘస్థులే, మరి ఒక సంఘస్థులే, పైగా వీళ్ళందరూ ఒకరికొకరు మాట్లాడు, గ్రూపులు. ఈ మనిషి నలుగురు కూడబెట్టుకుంటే ఆ మనిషి నలుగురు కూడబెట్టుకుంటాడు. ఏమండి ఇప్పుడు వీళ్ళు ఆడితో మాట్లాడు, పైకి వీళ్ళు సాడి వీడికి చెబుతారు, ఆడు సాడి ఆడికి చెబుతారు. ఇవాళ ఎలాగైపోయింది సంఘం అంటే అపవిత్రపు కొంపైపోయింది. ఇవాళ జాగ్రత్త సుమా. సంఘములో పరిశుద్ధాత్ముడు ఉండాలి అంటే పవిత్రత అవసరం. సేవకుని మొదలుకొని విశ్వాసి వరకు సంఘ పెద్దలు గాని, కోయిరు గాని, పిల్లారా కమిటీలు గాని, ఏమైనా సరే పవిత్రత చాలా అవసరం. ఇవాళ సంఘాల్లో పవిత్రత లేకుండా త్రాగుబోతులను, వ్యభిచారులను, దొంగలను, పిల్లారు ఇలాంటి వాళ్ళు ఉంటే సంఘములో పరిశుద్ధాత్ముడు ఎందుకుంటాడు? నేటి దినాల్లో ఎందుకు లేడు పరిశుద్ధాత్ముడు అంటే లోపల అపవిత్రత ఉంది. కడుక్కోటల్లా ద్వేషమే, మత్సరమే, అసూయే, గర్వమే ఇవాళ లోపల ఉండిపోయిన కోరికలు, చెడిపోయిన కోరికలు ఉన్నాయి ఇవాళ. అందుకే లేడు. రెండవది, పరిశుద్ధాత్ముడు ఉండాలి అంటే నిత్యము స్తుతి ఉండాలి. పరలోకములో రాత్రింబవళ్ళు కెరూబులు పరిశుద్ధుడు 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 అని దూత గానముల చేత వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు, సెరుపులు ఆరాధిస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మునికి ఆహ్లాదకరమైన స్థలం ఏదో తెలుసా? స్తుతియాగము జరుగుతున్న హృదయం, స్తుతియాగము జరుగుతున్న సంఘం. కొన్ని సంఘాల్లో అసలు స్తుతి ఆరాధనే ఉండదు. ఆరాధన అంటే ఏదో నిలబడ్డామా, 4 మాటలు ఒళ్ళించామా, 2 సార్లు కూర్చున్నామా, 3 సార్లు లేచామా, అది కాదు ఆరాధన అంటే. ఆరాధన అనగా హృదయాన్ని తెరిచి నోటిని తెరిచి ఘనమైన దేవుని హృదయపూర్వకముగా దూత గణములు ఆరాధించినట్లుగా ఆయన నామమును ఎత్తిపట్టి, ఆయన నామమును ఘనపరుస్తూ, ఆయన నామమును మహిమపరిచేది ఆరాధన. అంతేగాని ఆరాధన పుస్తకం పట్టుకుని 2 మాటలు చదివి కూర్చో, 2 మాటలు చదివి నిలబడు, 2 మాటలు చదివి కూర్చునేది కాదు ఆరాధన. ఆరాధన అనగా హృదయముతో పులారా దేవునిని మహిమపరిచేది, దేవునిని ఘనపరిచేది. దూతలు అంటున్నారు, పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. రాత్రింబవళ్ళు మానక ఆరాధన చేస్తున్నాయట. ఈ దినమున పులార సంఘాలలో ఆరాధన లేదు. ఆరాధించేవారు పరిశుద్ధులై ఉండాలా. ఇంకొక మాట చెబుతా, చాలా అనుకుంటే సంఘాలు మేము తెగ ఆరాధిస్తున్నాం అనుకుంటాయి. ఆరాధించేవాడు పరిశుద్ధత కలిగి ఉండాలి. చూడండి, రక్షణ మనకి ఎందుకు ఇచ్చాడో ఒక్కసారి వాక్యాన్ని చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 75వ వచనం ఆఖరి భాగం చదువుతున్నాను. లూకా సువార్త 1వ అధ్యాయము 75వ వచనం ఆఖరి 4 లైన్లు చదువుతున్నాను. మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను
అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. రక్షణ ఎందుకు ఇచ్చాడయ్యా అంటే పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవించడానికి రక్షణ ఇచ్చాడు. అంతేగాని రక్షణ ఊరికి ఏదో ఇచ్చేలా ఆయన. చాలా మంది పాటలు పాడతారు, మారు మనసు ఉండదు, పాటలు పాడతారు, ఎక్కడ వేషాలు అక్కడే. మీరు చూడండి, ఈ మధ్యన గాయకులను చూస్తున్నాం, అర్థం కూడా మండాన మేకప్. ఆడపిల్లలైతే పైన ముసుక్కోడేరు, ఎందుకంటే సోక్ కనపడాలి కదా. మెడలో భయంకరమైనటువంటి అడవిలో ఉన్నోళ్ళు అందరు చూడండి, పూసల దండలు ఏలాడి తీయడం, కొంతమంది ఏకంగా 3 మూరలు పూలు ఎట్టడం. ఎంత భయంకరం ఆడపిల్లలు. మగపిల్లలు చూస్తేనేమో చిరిగిపోయిన ప్యాంట్లు, జీన్ ప్యాంట్లు అంటారు, చిరిగిపోయిన ప్యాంట్లు. పాపం ఇటువరకే డబ్బులు లేక ఏ కాగితాలు ఏరుకునేవాళ్ళు, లేకపోతే ఏ చెత్త ఏరుకునేవాళ్ళు అలాంటి ప్యాంట్లు వేసుకునేవాళ్ళు. ఎందుకంటే డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. పాపం ఏదో ఏరుకుని పొట్ట నింపుకునేవాళ్ళు. ఇప్పుడు దరిద్రపు కల్చర్ ఏంటంటే డబ్బులెట్టి చిరిగిని కొనుక్కుని వేసుకుంటున్నారు. ఎంత దరిద్రులు, ఎంత దరిద్రులంటే కనీసం ఇంగిత జ్ఞానం లేదే. ఆడపిల్లలు కూడా చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకోవడమే ఫ్యాషన్ అంట. ఫ్యాషన్ ఏంటి? ఫ్యాషను దరిద్రులాగా తయారవ్వడం ఫ్యాషనా? సాతానుగాడి వాళ్ళ ఫ్యాషన్ పేరు చెప్పి ఉన్నతముగా చక్కగా ఉండవలసిన పిల్లల్ని దరిద్రులుగా మార్చేశాడు. ఫ్యాషన్ అంటాడంతే. ఇవాళ యవనస్తులను చూడండి, పాటలు పాడే కుర్రోళ్ళని ఈ పక్కన పూర్తిగా క్షవరం చేసేస్తాడు. పైన కోడి పుంజు కొబ్బురున్నట్టు ఇక్కడ ఉంచుతాడు. ఒకసారి ఆ మధ్యన మా సంఘంలో ఒక యవనస్తుడు ఇలాగే వేయించాడు క్రాప్. ఈ 2 చెంపలు పూర్తి గీకించేశాడు. నెత్తి మీద మాత్రం కోడి పోయాడు. ఆ యొక్క కొబ్బరిలాగా ఉంచండి. నేను చెప్పా, నీలాంటి వాడు కోయిలో ఉంచను, ఎందుకంటే నేను చూసి ఇంకోటి తయారవుతాడు. ఏంటా కటింగ్? తల్లిదండ్రులైన బుద్ధి చెప్పరా పిల్లలకి? ఏంటా కటింగ్ ఏంటి? ఆ అవతారం ఏంటి? చక్కగా కటింగ్ వేయించుకో, చక్కగా ఉండని చెప్పట్లేదు తల్లిదండ్రులు కూడా. తండ్రులకు బుద్ధి లేదు, తల్లికి బుద్ధి లేదు వాళ్ళ పిల్లలు పెంచే విషయంలో. వాడు ఏం కోరితే అది, ఏ దేశాలు అయితే అది వాళ్ళ. పైగా వాడు మరి పాట పాడతానంటాడు. ఏంటి పాడేదాడు పాట? మారు మనసు లేకోకుండా. రక్షణ పొందకుండా పాడే దేవుడికి ఉపయోగము మనుషుల మధ్యన ఘనత పొందాలనా? జాగ్రత్త. ఒక మనిషి పాట పాడేవాడు, దేవుడిని కనపరిచేవాడు రక్షణ పొందినుడై ఉండాలి. ఇవాళ చాలా మంది గాయకులు వ్యభిచారంతోను, త్రాగుడుతోను, మోసాలతోను, ధనాపేక్షతోను ఉండి పాటలు పాడుతూ ఉన్నారు. అది దేవునికి మహిమ కాదు ప్రియులారా. అది దేవునికి ఘనత కాదు, నీకు ఆశీర్వాదము కాదు, నీకు ఆశీర్వాదం కాదు. చాలా మంది జీవితాల్లో ఇవాళ రక్షణ ఎందుకు ఇచ్చాడో, ఆరాధించే బిడ్డలు ఎలా ఆరాధించాలో కూడా తెలియనటువంటి దరిద్రపు కలిచిన వాడు పెరిగిపోయింది సంఘాల్లో. ఆరాధించే బిడ్డలు రక్షణ పొందినోళ్ళు అయి ఉండాలా. పాటలు పాడేవాళ్ళు రక్షణ పొందినోళ్ళు అయి ఉండాలా. పాటలు పాడేవాళ్ళు మారు మనసు పొందినోళ్ళు అయి ఉండాలా. మన కొయిరు బిడ్డలు, సంఘాల్లో ఉన్న బిడ్డలు పులారా మారు మనసు ఉన్న వాళ్ళేనా? మన సంఘాల్లో ఉన్న బిడ్డలు రక్షణ పొందిన వాళ్ళేనా అని దైవజనుడు గమనించాలి. కానీ నేటి దినాల్లో దైవజనుడు అవేమీ చూడుకోకుండా పులారా గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా నడిపేస్తాడు ఆరాధన. అందుకే మన సంఘాల్లో పరిశుద్ధాత్ముడు లేడు. కారణం, ఆరాధన గట్టిగా చేయొచ్చు, పెద్ద పెద్ద కేకలేసి సౌండ్ సిస్టమ్ పెట్టేసి. కొన్ని సంఘాల్లో చూస్తాం, అసలు ఎందుకు సౌండ్ సిస్టమ్ అని పెట్టాడో తెలియదు. చెవులు పగిలిపోతా ఉంటాయి. ఈ ఆర్కెస్ట్రా తమ్ముళ్ళు కూడా వాళ్ళ చెవుల్లో పెట్టుకుంటారు బాక్సులు. ఏంటి అర్థమై సావదు మరి. అంటే ఇని చెవుడు వచ్చేసిందో మరి ఏంటి వాళ్ళకి అర్థం కాదు. మారు మనసు లేకోకుండా వీడు గట్టిగా ఆరాధన చేసి అరిసిలేసి వచ్చింది ఆత్మ ఎంతగా నీ మీదకి వచ్చిందా? నువ్వు పొందుకున్నావా? నువ్వు సంపాదించుకున్నావా? అది లేదు. వీడు వచ్చేసి పిచ్చి కేకలని చేస్తాడు. వచ్చాడు పరిశుద్ధాత్ముడు, అయితే నువ్వు పొందుకున్నావా? నువ్వు అనుభవించావా? ఏమి లేకోకుండా వచ్చిందంటే ఏం చేస్తాడు? వచ్చిన పరిశుద్ధాత్ముడు. నేటి దినాల్లో చాలా సంఘాల లోపల అపవిత్రత ఉంది. అపవిత్రతతోనే ఆరాధన. ఈ రోజున ఆరాధన చేసే వాళ్ళు ఎంత అపవిత్రులుగా ఉన్నారు, ఎంత పులార మార్పు లేకుండా ఉన్నారు. మీరు ఆలోచించండి. సంఘములో పరిశుద్ధాత్ముడు ఉండాలి అన్నా, మనలో పరిశుద్ధాత్ముడు ఉండాలి అన్నా, మన జీవితంలో 2 ముఖ్యమైనవి. ఒకటి పరిశుద్ధత, రెండవది స్తుతి ఆరాధన. ఈ 2 ఎక్కడ ఉంటే అక్కడ
అక్కడ పరిశుద్ధాత్ముడు ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క లేఖనములో పులారా యోసేపు యవనస్తుడుగా ఫరో ముందు నిలబడ్డాడు. జైల్లో తీసుకొచ్చారు. అప్పటి వరకు జైలు పిచ్చోడుగా ఉన్నాడు, క్షవరం పెరిగిపోయింది, మల్యమైన బట్టలు. కానీ రాజు ముందుకు వస్తున్నాడు కనుక గబగబ మల్యమైన వస్త్రాలు తీసేసి స్నానం చేయించి క్షవరం చేయించి తీసుకొచ్చి నిలబెట్టారు యవనస్తుడిని. ఆ యవనస్తుడు మాట్లాడిన మాటలు విని ఐగుప్తు రాజైన ఫరో అంటాడు, ఇతని వలే మనము దేవుని ఆత్మ కలిగిన వారిని కనుగొనగలమా? నిజముగా ప్రియులారా, ఈ దినాలలో దేవుని ఆత్మ కలిగిన సేవకుని కనుగొంటున్నామా? దేవుని ఆత్మ కలిగినటువంటి పులారా విశ్వాసిని కనుగొంటున్నామా? దేవుని ఆత్మ కలిగినటువంటి వారిని ఇవాళ చూడగలుగుతున్నామా? యోసేపుని ఐగుప్తీయులు చూచారు. యోసేపుని ఐగుప్తులు చూశారు. ఎందుకో తెలుసా? యోసేపు జీవితంలో పాపం ఎదురుగా వచ్చి నిలబడిన ఆత్మను పోగొట్టుకోలేదు. శ్రమలు ఎదురుగా నిలబడిన ఆత్మను పోగొట్టుకోలేదు. గమనించాలి, శ్రమలు ఎదురుగా నిలబడ్డాయి. సొంత అన్నయ్యలు ద్వేషించి కొట్టి గాయపరిచి నీళ్లు లేని గుంట్లో పడేశారు. సొంత అన్నయ్యలు అమ్మేశారు బానిసగా. పులారా, ఏ ఇంట్లో నమ్మకస్తుడు ఉంటున్నాడు, ఆ ఇంట్లో పాపం ఎదురయ్యింది, రంకిలేసింది పాపం యోసేపు మీద. ఆ పాపముతో ఏకీభవించనందుకు యోసేపుని శ్రమల పాలు చేసింది ఆ ఇంటి యొక్క పులార ఇల్లాలు. జైలుకి వెళ్ళిపోయాడు. ఏకాకి, దేశము గాని దేశం, యవన వయస్కుడు, అన్నయ్యల చేత ద్వేషించబడ్డాడు. తన కవురు తండ్రికి తెలియదు. తల్లి పులార చనిపోయింది. ఇప్పుడు ఏకాకిగా దేశము గాని దేశములో చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో ఉన్న తాను దేవుని ఆత్మను పోగొట్టుకోవాలా. చెరసాలలో కూడా నమ్మకస్తుడుగా ఉన్నాడు. చెరసాలలో కూడా నమ్మకస్తుడుగా ఉన్నాడు. చెరసాలలో కూడా తన పవిత్రతను కాపాడుకున్నాడు. దైవజనుడిగా చెబుతా, నీకు శ్రమలు వచ్చినా, పాపము నీ మీద ఉరకలేసి రంకిలేసినా, నీ పవిత్రతను కాపాడుకో. దేవుని ఆత్మ నీతో ఉంటుంది. దేవుని ఆత్మ నీతో ఉండాలి అంటే నీ పవిత్రతను కష్టాలలో గాని పులారా ఒకవేళ సుఖభోగం ఎదురుగా నిలబడినా గాని, నిందలు వచ్చినా గాని, నిష్ఠూరాలు వచ్చినా గాని, గాయాలు కలిగినా గాని, నీ పవిత్రతను కాపాడుకోగలిగితే దేవుని ఆత్మ నిత్యము నీతోనే ఉంటుంది. చాలాసార్లు మనలో ఉన్న పరిస్థితి ఏంటంటే, కొన్నిసార్లు మన పవిత్రతను మనమే పాడు చేసుకుంటాం, మన పవిత్రతను మనమే నాశనం చేసుకుంటాం. అందును బట్టి దేవుని ఆత్మ మనలో నుండి వెళ్ళిపోతుంది. దేవుని ఆత్మ వెళ్ళిపోతుంది. యోసేపు దేవుని ఆత్మ కలిగిన వాడని ఎలాగ రుజువయింది అంటే, ఆ దేశపు రాజైన ఫరో కన్న 2 కలల భావాన్ని ఆ దేశములో ఉన్న జ్ఞానులు గొప్పవారు బయలుపరచలేకపోయారు. కానీ దేవుని ఆత్మ కలిగిన యోసేపునకు దేవుడు బయలుపరిచాడు. యోసేపునకు దేవుడు ఆ కలల భావాన్ని బయలుపరిస్తే దానిని చక్కగా వివరించాడు. దేవుని ఆత్మ నీకుంటే వివేచన కలిగి ఉంటావు. దేవుని ఆత్మ నీకుంటే చక్కగా కలల భావాన్ని తెలుసుకుంటాం. దేవుని ఆత్మ నీకుంటే దేవుని సన్నిధి నీతో ఉంటుంది. దేవుని ఆత్మ ఉంది కనుకనే యోసేపు చెరసాలలో నుండి డైరెక్టుగా ఫరో తరువాత 2వ సింహాసనమైన అధికారపు సింహాసనం మీదకు ఎక్కాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఆత్మ కలిగి ఉన్నప్పుడు ముందు శ్రమలే, దేవుని ఆత్మ కలిగి ఉన్నప్పుడు ముందు నిందలే, దేవుని ఆత్మ కలిగి ఉన్నప్పుడు గాయాలే, దేవుని ఆత్మ కలిగి ఉన్నప్పుడు దాసత్వమే, దేవుని ఆత్మ కలిగి ఉన్నప్పుడు చెరసాలే. కానీ చెరసాల నుండి రాజ్య సింహాసనానికి దేవుని ఆత్మను బట్టి అతడు ఎక్కాడు. ఈ రోజున దేవుని ఆత్మను సంసోను వలె పోగొట్టుకోవద్దు. సంసోను వలె సుఖభోగాల కొరకై పోగొట్టుకోవద్దు.
యోసేపు వలె దేవుని ఆత్మను కాపాడుకో. యోసేపు పులారా సుఖభోగాలకి తావివ్వలేదు. యవనస్తుడే పులారా పాపము తన ముందు నిలబడినా దేవుని ఎదుటి దుష్కార్యము నేను చెయ్యనని పులారా తన పవిత్రతను కాపాడుకున్నాడు. సౌలు పులారా అవిధేయుడైపోయాడు, తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. సంసోను అవిధేయుడైపోయాడు, తన జీవితాన్ని పులారా భ్రష్టత్వం చేసుకునే స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఈ రోజున దేవుని ఆత్మను కలిగి ఉన్న బిడ్డలు దేవుని ఆత్మను పాడు చేసుకోవద్దు. ఒకసారి నేను పులారా ఒక సేవకుడు మీటింగ్ పెడితే ఆ సేవకుడి దగ్గరికి చాలా మంది యవన బిడ్డలే వెళ్ళేవాళ్ళు. వెళుతూ ఉంటే నాకు అనుమానం వచ్చి ఒక తమ్ముడిని అడిగాను నేను, తమ్ముడా ఏంటి అసలు విషయం, ఎందుకు మీరు వెళ్తున్నారు, ఏం జరిగింది అక్కడ, అసలు ఏం జరుగుతుందంటే ఆయన అన్నాడు, ఆయన వాక్యం చెబుతా ఉంటే, ఆయన ఆరాధన చేస్తుంటే మేమంతా పరిశుద్ధాత్మలో ఆనందిస్తామన్నా, ఆయన దగ్గర ఉంటే పరిశుద్ధాత్మ అభిషేకం మాతో ఉంటుందన్నా, అందుకే ఆయన అంటే మాకు చాలా అభిమానం అన్నాడు. గుడ్, మంచిది, అయితే మంచి దైవజనుడే అన్నాను నేను, చాలా మంచి దైవజనుడు. సరే అని చెప్పి ఒక 20 రోజుల తర్వాత మళ్ళీ ఆ కుర్రోడు కనపడ్డాడు. 20 రోజుల తర్వాత కనపడితే, ఏం తమ్ముడు ఎలా ఉంది నీ ఆత్మీయ జీవితం అంటే అని అన్నాడు. ఆత్మీయ జీవితంలో జారిపోయినన్నా, చల్లారిపోయాను. ఏమైనా మా పాస్టర్ గారు లేరన్నా, అందుకే ఆత్మీయ జీవితంలో జారిపోయాడు. పాస్టర్ గారు ఉంటే నీ దగ్గర ఆత్మ ఉండడం, పాస్టర్ గారు లేకపోతే ఆత్మ జారిపోవడం, పాస్టర్ గారు మీటింగ్ వెళితే మళ్ళీ ఆత్మ రావడం, పాస్టర్ గారు పిల్లలు మీటింగ్ ఎట్టుకోకుండా ఉంటే ఆత్మ పోవడం అనేది పిల్లలు అది ఆత్మీయ జీవితం కాదు. నీకు అనుగ్రహించబడిన ఆ ఆత్మను కాపాడుకోవలసిన బాధ్యత నీదే. ఆ ఆత్మను పులారం భద్రపరుచుకోవలసిన బాధ్యత నీదే. ఆ ఆత్మతో నిత్యము పరిశుద్ధత కలిగి చక్కగా సావాసం చేయవలసిన ఆవశ్యకత నీకే ఉంది. అంతేగాని పరిశుద్ధాత్మను పొందుకుని ఆత్మను బాగొట్టుకుని మళ్ళీ సంపాదించుకుని మళ్ళీ బాగొట్టుకుని పడి లేచి పులారా సముద్రపు కెరటాలు కాదు జీవితం అనేది. ఆత్మీయ జీవితంలో ఒక్కసారి దేవుని ఆత్మను పొందుకుంటే పులారా ఆ ఆత్మను కడ వరకు కాపాడుకోవాలి. సంసోను జీవితంలో పరిశుద్ధాత్ముడు వెడలిపోతే ఏం జరిగిందో పులారా జాగ్రత్తగా మనం తెలుసుకుంటే 7 విషయాలు మనం నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. ఈ రాత్రి దైవజనుడిగా పులారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యోసేపు గొప్పవాడిగా అవడానికి, యోసేపుని దేవుడు హెచ్చించడానికి, యోసేపు జీవితంలో పులారా గొప్ప ఆధిక్యత, గొప్ప ఘనత కలగడానికి దేవుని ఆత్మను కాపాడుకున్నాడు. సంసోను దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు. అయితే సంసోను దేవుని ఆత్మను పోగొట్టుకుంటే జరిగిన 7 విషయాలు ఒక్కటి క్లుప్తముగా జ్ఞాపకం చేస్తా, ఎందుకంటే సమయం పరిగెడుతుంది. రేపటి దినమున లైవ్ కార్యక్రమం ఉండదు, గమనించాలి. రేపటి దినం పునరుద్ధాన దినము గనుక రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు లైవ్ ఉండదు. రేపటి సాయంకాలపు ఆరాధనలోనే ఈ సబ్జెక్టే కొనసాగిస్తా. వింటున్న బిడ్డలు రేపు ఈ సబ్జెక్ట్ను మీరు వినాలి అనుకుంటే ఆరాధన టైములో కరెక్ట్గా 5:15 ఆ టయానికి పులారా మెసేజ్ ప్రారంభిస్తాను. ఆ తరువాత ఒక 1 అవర్ ఇదే యొక్క సబ్జెక్ట్ని కొనసాగిస్తా. కనుక గమనించవలసినటువంటి విషయం, ఈ రాత్రి ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసి ముగించి రేపటి పులారా మనం కొనసాగించుకుందాం. ఎప్పుడైతే సంసోను దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడో, ఎప్పుడైతే సంసోన్ని దేవుని ఆత్మ విడిచిపెట్టిపోయిందో, సంసోను ఏమయ్యాడు తెలుసా? ఫిలిష్తీయుల చేతిలో బంధించబడ్డాడు. మొదటిది, సంసోను ఆత్మను కోల్పోయినప్పుడు తన జీవితంలో జరిగిన మొదటి ఘట్టం, ఏ శత్రువులనైతే ఒకప్పుడు జయించాడు, ఏ శత్రువులకైతే ఒకప్పుడు సింహస్వప్నముగా ఉన్నాడు, ఏ శత్రువుల పేరు చెబితే అతడు రేపబడేవాడు, ఏ శత్రువులను పులారా చీల్చి చెండాడాడు, ఆ శత్రువులే ఇప్పుడు బంధించి వేసేశారు, పట్టుబడిపోయాడు. ఈ రోజున దైవజనునిగా నా మనవి, సోదరుడా సోదరి, ఒకప్పుడు నీవు నీ శత్రువులైనటువంటి వారిని గెలిచావు కదా, నీ శత్రువులైన వారిపైన జయ జీవితం ఉంది. నీ శత్రువులను పురారా ఎవడు చీల్చి చండాడావు. ఒకప్పుడు నీ పేరు చెబితేనే నీ శత్రువులకి దడ పుట్టేది. అయితే ఈ రోజున ఆ యొక్క భయం ఈనాటికి నీ శత్రువులకుందా? ఎవరయ్యా మాకు శత్రువులు?
సంసోనుకైతే ఫిలిస్తీన్లు శత్రువులు, మాకెవరు శత్రువులు చెప్పనా? మనకు ఆత్మీయముగా 4 శత్రువులు ఉన్నారు. ఒకటి మన శరీరమే మన శత్రువు. రెండవది మనము బ్రతుకుతున్న లోకం మన శత్రువు. మూడవది పాపం మన శత్రువు. నాలుగవది అపవాది మన శత్రువు. ఒకప్పుడు వాటిని గెలిచి రక్షించబడి దేవుని బిడ్డవై దేవుని ఆత్మను కలిగి పులారా, దేవుని ఆత్మను కలిగి వాటిపైన జయ జీవితం పొందాం. దేవుని ఆత్మ ఉన్నంత వరకు శరీరం నిన్ను బంధించలేకపోయింది. దేవుని ఆత్మ ఉన్నంత వరకు లోకం నిన్ను బంధించలేకపోయింది. దేవుని ఆత్మ ఉన్నంత వరకు పాపం నిన్ను బంధించలేకపోయింది. దేవుని ఆత్మ నీలో ఉన్నంత వరకు అపవాది నిన్ను బంధించలేకపోయాడు. కానీ నేటి దినమున పులారా అనేక మంది ఏటి పైన జయం పొందారు. ఏటి పైన పులారా ఒకప్పుడు వాడు సవాలు విసిరారు. అవి ఈనాడు మరలా తిరిగి ఆ విశ్వాసులను బంధించి వేశాయి. ఏం కారణం తెలుసా? దేవుని ఆత్మ వారిలో నుండి తొలగిపోయింది. సోదరుడా, దేవుని ఆత్మ తొలగిపోవడం వల్ల సంసోను యొక్క జీవితంలో జరిగిన మొదటి ఘట్టం, అతడు శత్రువుల చేత బంధించబడిపోయాడు. ఈ రోజున ఒకవేళ ఒకప్పుడు శత్రువుని గెలిచిన నీవు తిరిగి ఇప్పుడు అదే శత్రువు చేత ఒకవేళ బంధించబడ్డావా? అనేక మందిని పులారా ఇవాళ తిరిగి శత్రువులు బంధించేశాయి. నేను ఒక దైవజనుని ఎరుగుదును, భీమవరంలోనే మంచి సేవకుడు ఆయన సిలువను గుర్చిన వాక్యం చెబుతుంటే ప్రజలు పటాపటమని ఏడ్చేవాళ్ళు కళ్ళం నీరెట్టుకుని. చాలా మంచి వర్తమానికుడు ఆయన వాక్యం బోధిస్తుంటే, సిలువను గుర్చిన వార్తలు చెబుతుంటే ప్రజలు కన్నీరు గార్చి ఏడ్చేవాళ్ళు. ఒకప్పుడు ఆయన త్రాగుబోతూ రక్షించబడ్డాడు. అయితే రక్షించబడిన తరువాత బలముగా వాడబడుతున్నాడు. బలముగా దేవుని కొరకై నిలబడ్డాడు. కానీ మరి ఎక్కడ బలహీనుడయ్యాడు తెలీదు. ఏ త్రాగుడునైతే గెలిచి ప్రజలను వాక్యము చేత పులార పశ్చాత్తాపం నడిపించాడు, అదే దైవజనుడు చివరాఖరికి పులార త్రాగుతూ బ్రాందీ షాపుల ముందు మరలా పడిపోయినట్లుగా నేను చూశాను. ఒకప్పుడు దేనిని గెలిచాడు, ఒకప్పుడు దేని పైన పులార జయము పొందాడు, అది మరలా తిరిగి బంధించేసింది. అతన్ని పులార తన బంధాల్లోకి తీసుకుంది. సంసోను జీవితంలో కూడా ఫిలిస్తీయులను ఒకనాడు గెలిచాడు, కానీ తిరిగి అదే ఫిలిస్తీయుల చేతిలో బంధించబడిపోయాడు. ఆ ఫిలిస్తీయులు ఇత్తడి సంకెళ్ల చేత బంధించి వేశారు. ఈ రోజున ప్రియ సోదరుడా, ఏ పాపాన్ని గెలిచావో, ఏ శరీర ఆశను గెలిచావో, ఏ లోకాశను గెలిచావో, తిరిగి మరలా వాటి చేతిలోనే బంధించబడిపోయావా? అవి మరలా నిన్ను బంధించి తీసుకుపోతున్నాయా వాటి స్థలాలకి? ఫిలిస్తీయులు బంధించి వారి స్థలాలకి తీసుకుపోయినట్లుగా నిన్ను మరలా తిరిగి పాపం బంధించేసి తీసుకుపోయిందా? పులారా లోకం బంధించి తీసుకుపోతూ ఉందా? ఆలోచించు. ఈ రాత్రి కాల వేళ దేవుని బిడ్డగా ఆత్మను కోల్పోతే సంసోను జీవితంలో జరిగిన మొదటి ఘట్టం, దేని పైన జయం పొందాడు, తిరిగి దాని చేతిలో బంధించబడ్డాడు. దేవుని పిల్లలమైన మనం అలా బంధించబడకుండా దేవుడు కనికరపడి ఆత్మను తిరిగి వసకున్నట్లు ప్రార్థన చేద్దాం. ఎందుకంటే బైబిల్ గ్రంథం బోధిస్తుంది, ఎందరూ అడుగుతారు వారందరికీ ఆయన లేదు అనుకోకుండా పరిశుద్ధాత్మను ధారాళముగా అనుగ్రహిస్తాడు అని యేసు ప్రభు వారి సెలవిచ్చారు. కనుక కనికరము కలిగిన ఆ తండ్రి పాదాలు పట్టుకుని, అయ్యా నేను పోగొట్టుకున్నటువంటి ఆత్మను తిరిగి నాకు అనుగ్రహించండి, నడల కనికరం చూపండి. ఒకప్పుడు దేనిపైన జయము పొందాను, తిరిగి దాని చేతిలో కీడు బొమ్మైపోయాను ప్రభువా, నడల కృపను చూపండి, నీ శిలువ రక్తము చేత నన్ను కడిగి పరిశుద్ధపరచుమని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వకృపానిధివగు పరమ తండ్రి, నీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మీ అత్యున్నతమైన కృపను బట్టి దేవా, ఈ రాత్రి కాల వేళ మీరు మాట్లాడిన జీవము గల మాటల కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అల్పుడను, అయోగ్యుడను,
పనికి రానటువంటి వాడను, అపవిత్రుడను ప్రభువా, కనికరపడి నీ కృపనిచ్చిన ఆయన నన్ను జ్ఞాపకం చేసుకొని దైవజనునిగా వాడుకుంటున్నందుకై మీకు ఎనలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి కాలం వేళ వాక్యము వింటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోనండి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను బలపరచండి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డ తనని తాను ప్రభువా విమర్శించుకోవడానికి సహాయం దయచేయండి. ఏ బిడ్డలైతే ఆత్మను కోల్పోయారు వారి కనికరపడి ఆత్మను సహాయం చేయండి. ఏ బిడ్డలైతే నాయన పాపము చేత, లోకము చేత, శరీరాచర చేత, అపవాది చేత బంధించబడ్డారో వారికి విడుదల కలిగించుమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని బలపరచండి, విరాకడ కాయత్తపరచండి. అనేక మంది బిడ్డలు ప్రభువా దిగున అనారోగ్యముతో ఉంటున్నారు, వారిని స్వస్థపరచు ప్రభు, వారిని ప్రభు బలపరచు నాయన, వారి ఎడల కనికరము చూపు నాయన, వారి ఎడల కృప చూపు నాయన, సహాయం చేయండి. కుటుంబాలలో నెమ్మదిని, శాంతిని, సమాధానము దయచేయండి. బలహీనత కలిగిన ప్రతి బిడ్డను బలపరచండి, ఆదరణ దయచేయండి. నీ సన్నిధి తోడుగా ఉంచండి. ఈ వైరస్ నాయన విపరీతముగా విజృంభణ చేస్తూ అనేక ప్రాంతాలు ప్రభువా అల్లకల్లోలమైపోయాయి. అనేక మంది బిడ్డలు దీని బారిన పడుతున్నారు. బాబు కనికర పడండి నాయన, విడుదల కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. మా విధేయతను బట్టి మమ్మల్ని మన్నించండి, మా క్రియలను బట్టి మమ్మల్ని క్షమించండి. నీ శిలువ రక్తము చేత కడిగి పరిశుద్ధపరిచి మీరు మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, లైవ్ ద్వారా ఆయా స్థలాలలో నుండి దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డకు దైవజనునిగా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని మహాకృపను బట్టి ప్రతిదినం ప్రభువు మనతో చక్కగా మాట్లాడుతున్నాడు. నిజముగా ఆయన మనల్ని ప్రేమించి ఎంత ఆధ్యాత్మిక విషయాలను బోధిస్తున్నాడు వర్ణింప శక్యము కాదు. కనుక మీరు ప్రార్థిస్తున్నారు, మీ ప్రార్థన బట్టి దేవుడు దైవజనుడిగా నన్ను వాడుకుంటూ ఉన్నాడు. రేపు పునరుద్ధానపు ఆరాధన సాయంత్రం వేళ 4:30 నుండి రాత్రి 6:30 వరకు ఆరాధన ఉంటుంది. కనుక ఆరాధన మొదటి నుంచి చూసే బిడ్డలు చక్కగా చూడండి. లేదు పులార వాక్యమే వినాలి, సమయం లేదు, పన్నుంటే అనుకున్న వారు 5:15 నుండి వాక్యం కొరకు ఎదురు చూడండి. ఇదే వాక్యాన్ని పులారా కొనసాగించడం జరుగుతుంది. రేపు రాత్రి లైవ్ ఉండదు కనుక ఆ లైవ్ లోనే దేవుని యొక్క వాక్యాన్ని వినాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.